దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వసమర్థుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిక మహోన్నతమైన వాగ్దానం. మనము అడుగు వాటి కంటేనూ ఊహించు వాటి కంటేనూ అత్యధికంగా చేయగల శక్తిగల దేవునికి మహిమ కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు. ప్రియా, సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, అత్యున్నతుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన సుందరమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మన ప్రియ ప్రభు ఉన్నతుడు, అత్యున్నతుడు, మహోన్నతుడు. ఆయన తన సంపూర్ణమైన కార్యాభివృద్ధిని చేయగల సర్వ జగత్రక్షకుడు ఆయన. దేవుని బిడ్డలారా, అధైర్యపడక ధైర్యంగా ప్రభుతో మీరు కొనసాగండి. మనం నమ్మినవాడు సమర్థుడు. మన అవసరాలు తీర్చి, అక్కను తీర్చి, లోటుపాట్లని సవరించగల గొప్ప దేవుడే. మనం ఊహించని గొప్ప కార్యాలు చేయగల గొప్ప దేవుడు. దేవుని బిడ్డలారా, మనసారా ఆయన ప్రార్థించండి, హృదయపూర్వకంగా ఆయన ప్రార్థించండి. ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడికి మహిమకరంగా మీ జీవితాలు కొనసాగించండి. మన దేవుడు మనల్ని విడువని భయన దేవుడు. అత్యధికంగా చేయుటకు శక్తిమంతుడు, సమర్థుడు మన దేవుడు. మన ప్రభు సమర్థుడు అను అంశంను మనం ధ్యానిస్తున్నప్పుడు మేము సేవించుచున్న దేవుడు సమర్థుడని ప్రకటించిన షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండము నుండి రక్షించబడ్డారు. దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు శక్తిమంతుడని విశ్వసించిన అబ్రాహాము ప్రతిఫలం పొందాడు. అపోస్తుడైన యోధా ప్రభు మనను త్రొట్టిల్లకుండా కాపాడటకును నిర్దోషులుగా నిలబెట్టుకున్న శక్తిమంతులని ఘోషించున్నాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. మన ఊహ నోటి మాటల కన్నా ఆయన అత్యధికంగా చేయగల శక్తిగల గొప్ప దేవుడు, మహాదేవుడు, మహోన్నతుడు. మనము మన భవిష్యత్తును గురించి ఊహించడం తప్ప ఊహగానములకు పాల్పడిన యువకులు ఎందరో నష్టపోయి ఉండగా మనం ఊహించడం మంచిదేనా అని మీరు తలంచవచ్చు. అయితే విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమై ఉన్నవంటకు రుజువై ఉన్నది. విశ్వాసం గురించి లోతైన సత్యమును ప్రియులారా మనం నేర్చుకోవాలి. విశ్వాసం ద్వారా అద్భుతములను పొందుటకు మనోవీక్షణ అవసరం. మనోవీక్షణ అనగా జరగబోయే సంగతులు జరిగినట్లు మనం ఊహించుకుంటే. మానవ హృదయము భయంతో దిగులుతో నిండి ఉండగా సమస్తము అపజయములోను నిందల్లోనూ ముగింతును అనే ఆవేదన నిండి ఉండగా మన దేవుడు నేను ఊహించు వాటికంటేనూ అడుగు వాటికంటేనూ చేయుటకు శక్తిమంతుడిని విశ్వాస ఒప్పుకోలు చేయడం ద్వారా మనం సమస్తము స్వాధీనపరచుకోగలుగుతాం. దేవదేవుని బిడ్డలారా, ఈ దినమున మనము మన అవసరతల కొరకు అడుగుటేగాక మనోవీక్షణ గలవారమై ప్రభువును స్తుతిందాం, మహింపరుద్దాం, ఘనపరుద్దాం, ఆరాధిద్దాం, ఆయన అద్భుతమైన కార్యాన్ని పొందుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయమనుగ్రహిస్తున్న దేవదేవునికి స్తోత్రములు తెలియపరుద్దాం. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినల్లా పొందినామని నమ్మండి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించగల గొప్ప దేవుడు, మనల్ని విడవని ఎడబాయని గొప్ప దేవుడు, సర్వోన్నతుడు. దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేసే నీవు దేవునికి ఎలా ప్రార్థించగలదు? దేవుని సన్నిధాన్ని మీరు నిర్లక్ష్యం చేయకండి. మన దేవుడు అడుగు వాటికంటే ఊంచు వాటికంటే అత్యధికంగా చేయగల గొప్ప దేవుడే. మనోహరుడైన దేవదేవుని బిడ్డలారా, నీవిప్పుడే పరిశుద్ధాత్మదేవుని మనస్ఫూర్తిగా నువ్వు అడిగితే నీ జీవితానికి జయము గల గొప్ప దేవుడు. నేర్చుకుంటకు ఆశపడక, దిద్దుకుంటకు ఇష్టపడక, తన మార్గమే సరే అని అనుకునేవాడు చివరికి చీకటి గుంటలోనే పడుతున్నాడు. కనుక ఇప్పుడే ప్రభు చెంత నేర్చుకుందాం. ప్రభు యొక్క మాటకి విధేయత చూపుద్దాం. మనోవీక్షణ కలిగి ప్రభుని ఆరాధిద్దాం. ప్రభు యొక్క అద్భుతమైన కార్యాభివృద్ధులు పొంది ప్రభు ద్వారా మనం జయ విజయం పొందుదాం. ప్రభు యొక్క మహాకృప నేడు మీతో, మీ బిడ్డలతో, మీ కుటుంబ సభ్యులతో ఉండి మీ ప్రతి అవసరాలు కూడా ప్రభు తీర్చి మీకు సంపూర్ణ జయమని గ్రహించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, 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 మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఉదయకాలం మీ కృప చేత, మీ కనికరం చేత, మీ ఆదరణ చేత, మీ సంరక్షణ చేత మీ బిడ్డలైన మమ్మల్ని నింపండి ఆయన. దయచేసి బిడ్డలందరికీ జయమివ్వండి. ఉదయకాల వాగ్దానం చేత బిడ్డల లోటుబాట్లు సవరించండి, అక్కర్లు తీర్చండి, సహాయం దయచేయండి, నెమ్మది దయచేయండి. ఆదరణకర్తమైన దేవా, అద్వితీయ సత్య స్వరూపుడమైన ప్రియ ప్రభువా, మీ వందనాలు, స్తోత్రాలు. న్యాయమూర్తి, న్యాయాధిపతి, నమ్మదగిన వాడు నీవే, ఎంతైనా నమ్మదగిన దేవుడు నీవే. నైనా అడుగువాటి కంటే ఊహించేవాటి కంటే అత్యధికంగా చేయగల గొప్ప దేవుడు అయినావు గనక సర్వాంగ సుందరుడా,
ఈ ఉదయకాలాన్ని దీవెన ఆశీర్వాదాలు మీ బిడ్డలను మాకు అందరికీ దయచేసి బిడ్డలందరిని ఆశీర్వదించి దీవించి వృద్ధులు చేసి విస్తరణ చేసి ఫలింపు చేసి పరిశుద్ధాత్మ కార్యం బిడ్డలందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థిస్తూ బిడ్డలందరిని ఆశీర్వదించమని అడుగుచున్నాను. మహిమ కలిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.